హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు లేఖన బుటిక్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ వీడియో వచ్చేసి మా సార్ తరపున అని చెప్పేసి అనొచ్చు. అంటే మా సార్ కొలీగ్స్ మేడం వాళ్ళ బాబుది రిసెప్షన్ ఉందండి ఇవాళ, అందుకని చెప్పేసి రిసెప్షన్కి వెళ్తున్నాము. అండ్ అదే విధంగా మా సార్ వాళ్ళ కొలీగ్స్ని అందరినీ పరిచయం చేస్తాను. అండ్ అక్కడ వెళ్ళాక ఎలా ఉంటుంది అండ్ మేడం వాళ్ళ చిన్న రిసెప్షన్ వీడియో అయితే చిన్నగా తీద్దామని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. అండ్ ముందుగా నా శారీ రీసెంట్గా తీసుకున్నాను, మీకు కూడా చూపించాను ఒకసారి. అండ్ దీనికైతే బ్లౌజ్ ఇలా డిజైన్ చేసుకున్నాను. బ్యాక్ చిన్నగా అంటే డైమండ్ లాగా, ఆ డైమండ్ షేప్ ఏదైతే చిన్నగా డ్రాప్ ఉంటుందో అలా వేసి ఫ్రంట్ ఇట్లా రౌండ్ నెక్ లాగా వేసుకున్నాను. చిన్నగా సింపుల్గా ఇట్లా జ్యువెలరీతో పేర్ చేసుకొని ఈ విధంగా వేసుకున్నాను. ఎలా ఉంది? బాగుంది కదా. యాక్చువల్లీ శారీకి మొన్న పైపింగ్ పెడదాం అనుకున్నాను, బట్ మీరేం కామెంట్ పెట్టలేదు కాబట్టి వదిలిపెట్టేశాను. అండ్ బ్లౌజ్కి అయితే ఈ చీరలు ఏదైతే మనకు డార్క్ కలర్ అక్కడక్కడ ఎల్లో కలర్తో బర్డ్స్ వచ్చినాయో జంగిల్ టీమ్ శారీ అండి ఇది. ఈ శారీకి నేను ఇక్కడ పైపింగ్ వచ్చేసి ఎల్లో కలర్ ఇచ్చాను అన్నట్టు. ఎలా ఉందనేది కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. జంగిల్ టీమ్ శారీ తీసుకోవాలని చాలా రోజుల నుంచి ఉండే నాకు. అండ్ అంటే ఇది ఇమిటేషన్ పట్టు లాగా అన్నట్టు, ఫ్యాన్సీలో ఇమిటేషన్ శారీ ఎలా ఉంది. అండ్ నచ్చితే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ అదేవిధంగా దీనికి పైపింగ్ పెట్టనా వద్దా అనేది కూడా కామెంట్ చేయండి. అదే ఇప్పుడైతే మనం ఫంక్షన్కి వెళ్దాం, అక్కడ ఎలా ఉంటుంది అనేది ఫుల్ వీడియో చూసేద్దాం. అండ్ మొదటిసారి మన వీడియో చూస్తుంటే మాత్రం తప్పకుండా మన ఛానల్ని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చలో మరి నేనైతేనండి ఇది సెకండ్ టైం అనుకోవచ్చు మా వారి అంటే కొలీగ్స్లో ఇట్లా ఫంక్షన్కి వెళ్ళడం. అండ్ ఇక్కడ వచ్చేసి మేడం వాళ్ళందరూ అండ్ మేడం వాళ్ళు మా వారు చెప్తూనే ఉంటారు అన్నట్టు. అండ్ మేడం వాళ్ళందరినీ వీడియోస్ అన్ని ఫాలో అవుతారు లేఖనా అని చెప్పేసి ఇక్కడ వచ్చేసి సార్ వాళ్ళందరూ కూర్చొని ఉన్నారు. అండ్ మేడం వాళ్ళు ఇంకా నన్ను చూడగానే రాగానే పలకరిస్తుంటేనండి నిజంగా అయితే చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ మేడం మీ వీడియోస్ అన్ని చూస్తూ ఉంటాం మేము అని చెప్పేసి మాట్లాడుతుండే. అండ్ మేము వెళ్ళేసరికి అప్పుడే అబ్బాయి అమ్మాయి కూడా ఎంట్రీ అయ్యింది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా స్టేజ్ మీద అయితే ఎప్పుడే వెళ్ళారు. అండ్ నేను చిన్నగా అండ్ మా ఫ్యామిలీ వీడియోసే కదా ఎప్పుడు పెడుతూ ఉంటాను. అదేవిధంగా అండ్ మా సార్ అంటే మా వారి కొలీగ్స్ కూడా మాకు ఫ్యామిలీ మెంబర్స్ లాగానే అన్నట్టు, అంత బాగా కూడా ఉంటారు. ఎప్పుడు మా వారు మాట్లాడుతూనే ఉంటారు. ఇంతకు ముందు అయితే అండి నేను ఎక్కడికన్నా మా వారి తరపున చాలా తక్కువ నేను అంటే వెళ్తే మాత్రం మా వారు ఇట్లా పరిచయం చేస్తూ ఉండే. ఇప్పుడైతే వాళ్ళ ముందటి నుంచి మేడం మేము అన్నీ చూస్తూ ఉంటాము వీడియోస్ అని చెప్పేసి అంటూ ఉంటే భలే హ్యాపీగా అనిపించింది నాకైతే. అండ్ ఇక్కడ వచ్చేసి మా సార్ వాళ్ళ కొలీగ్స్ అన్నట్టు. అండ్ పింక్ శారీ మేడం రీసెంట్గా రిటైర్మెంట్ కూడా అయ్యారు, ఆ వీడియో కూడా పెట్టాను నేను. అండ్ చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ కొలీగ్స్ని కూడా మా వారు అండ్ మా వారి కొలీగ్స్ కూడా అట్లా ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉంటారన్నట్టు. అండ్ మన యూట్యూబ్ ఛానల్ తరపున కూడా ఈ కొత్త జంటని మీరైతే ఆశీర్వదించండి. అండ్ నా తరపున అయితే హ్యాపీ మ్యారీ లైఫ్ నాన్న. అండ్ మీరు హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మేమైతే స్టేజ్ పైన వెళ్ళాము కలిసేసి వద్దామని చెప్పేసి. అక్కడే చూస్తున్నారు కదా చాలామంది ఒకేసారి ఇట్లా మేము వెళ్ళేసరికి కూడా చాలామంది ఉండే ఇట్లా స్టేజ్ పైన. అయినా కూడా మా సార్ వల్ల అంటే మా వారి తరపున ఇట్లా కొలీగ్స్ అందరూ అండ్ మేము వెళ్ళిన మేడం వల్ల మేము అందరం కలిసి ఈ విధంగా అయితే పిక్స్ అనేది కొన్ని తీసుకున్నాము. అండ్ నా తరపున ఇలా ఒక చిన్నగా వీడియో పెడదామని చెప్పేసి అనిపించింది నాకైతే. వెళ్ళాను కదా అండ్ మా ఫ్యామిలీలో వీడియోస్ దాదాపుగా అన్నీ పెడుతూనే ఉంటాను. అదే విధంగా నేను చెప్పాను కదా మా వారి కొలీగ్స్ కూడా మాకు ఫ్యామిలీ మెంబర్స్ లాగానే, అందుకని చెప్పేసి ఈ చిన్న వీడియో కూడా అండ్
చిన్న వీడియో తీసి మీకు చూపిద్దాం మా వారి కొలీగ్స్ తరపున ఎలా ఉంటుందనేది. ఈ విధంగా అయితే చిన్న వీడియో అనేది తీసుకున్నానండి. అది కూడా అంటే మా వారి కొలీగ్స్ అందరు మన వీడియోస్ అన్నీ చూస్తూ ఉంటారు, అందుకని అందరినీ ఈ విధంగా చూపిద్దామని చెప్పేసి అనిపించింది. నాకైతే భలే హ్యాపీగా అనిపించింది. ఈవినింగ్ ఉండే కదా రిసెప్షన్, ఇంకా అట్లా కలిసేసి అయితే ఇక్కడైతే మేము భోజనాలకు అనేది వచ్చేసామండి. అండ్ గురువారం కాబట్టి మేమైతే వెజ్జే తిన్నాము. నేను మా వారు ఫాస్టింగ్ కదా, అందుకని చెప్పేసి వెజ్జే తిన్నాం. చాలా అంటే చాలా టేస్ట్ ఉండే, ఫుడ్ అన్నీ చాలా టేస్ట్ ఉండే అండ్ అన్ని రకాల వంటలు ఉండే. ఇప్పుడు ఒక్కొక్కటి చెప్పడం కంటే మీరు చూసేసేయండి ఎలా ఉన్నాయో. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ నేను మా వారు ఇలా కొంచెం సేపు అక్కడ అందరితో ఇలా సరదాగా మాట్లాడుతూ అండ్ నేనైతే ఫుడ్ చాలా బాగా ఎంజాయ్ చేశాను. అండ్ ఈ ఫుల్ వీడియో చూశాక మీకు ఎలా అనిపించింది అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ మనం ఎక్కడ వెళ్ళినా అందరితో ఇలా కలిసిపోవడమే నాకు ఇష్టం అన్నట్టు, అది మా ఫ్యామిలీ మెంబర్స్. అదేవిధంగా అండి నాకైతే మా ఫ్యామిలీ ఫంక్షన్కి వెళ్ళినట్టే అనిపించింది. ఎందుకంటే అక్కడ మేడం వాళ్ళందరూ అంత సరదాగా మాట్లాడతారో లేరో అని చెప్పేసి అనుకున్నాను నేను. బట్ నాకైతే ఎప్పటి నుంచో పరిచయం ఉన్న వ్యక్తులు అయితే ఎలా మాట్లాడతారో మనతో అలానే అనిపించింది నాకు. ఆ తర్వాత మళ్ళీ అంటే భోజనం చేశాక మళ్ళీ ఒకసారి అయితే కొన్ని కలిసేసి వద్దామని చెప్పేసి ఓన్లీ వాళ్ళ స్టాప్ తరపున వెళ్ళారన్నట్టు. నేనైతే ఫొటోస్ తీస్తాను, మీరు వెళ్ళండి అని చెప్పేసి చెప్పాను. ఇక్కడ నేను వీడియో తీసేది నేనే. ఇక్కడ చూస్తున్నారు కదా మా వారు అండ్ వాళ్ళ కొలీగ్స్ అందరు వెళ్ళి ఒకసారికి అయితే కలిసేసి వచ్చారు. ఈ విధంగా అయితే చాలా అంటే చాలా బాగా రిసెప్షన్ జరిగింది. మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా హ్యాపీగా అనిపించింది. చెప్తున్నాను కదా మా ఫ్యామిలీ ఫంక్షన్కి వెళ్ళినట్టే అనిపించింది నాకైతే. అండ్ మీరు చూస్తుంటే ఎంత అర్థమయ్యే ఉంటుంది మీకు. ఇదండి మా వారి కొలీగ్స్ అండ్ ఫ్రెండ్స్తో ఈ విధంగా సరదాగా అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాను. మీకు ఎలా అనిపించింది అనేది మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. మనం ఎక్కడికి వెళ్ళినా అందరితో ఇలా సరదాగా కలిసిపోవాలనేదే ఈ చిన్ని వీడియో. నచ్చితే తప్పకుండా లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.